రణరంగంలో శత్రు దేశాల యుద్ధ విమానాలను ముందుగానే గుర్తించడం, దాడి చేయడం ఎంతో అవసరం. ప్రస్తుతం ఉపయోగిస్తున్న సైనిక రాడార్ వ్యవస్థలను 1940లలో అభివృద్ధి చేశారు. అవి రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాల సాయంతో నింగిలోని లక్ష్యాలను గుర్తించడంతో పాటు ఎంత దూరంలో ఉన్నాయి, ఎంత వేగంతో పయనిస్తున్నాయి వంటి వివరాలను సేకరిస్తాయి. వీటితో తక్కువ ఎత్తులో తక్కువ వేగంతో ఎగిరే యుద్ధ విమానాలు, డ్రోన్లు, రాడార్లను ఏమార్చే స్టెల్త్ ఫైటర్ జెట్లను గుర్తించడం కష్టం. ఈ ఇబ్బందులను అధిగమించడానికి ఫోటానిక్ రాడార్ పరిజ్ఞానం తెరపైకొచ్చింది. ఇది ఆర్ఎఫ్ తరంగాలకు బదులు ఫోటానిక్స్ ను అంటే కాంతి తరంగాలను ఉపయోగిస్తుంది. ఇది ప్రధానంగా కాంతిని రాడార్ తరంగాలుగా మారుస్తుంది. ఈ వ్యవస్థలో ప్రధానంగా లేజర్లు, ఆప్టికల్ ఫైబర్లను వినియోగిస్తారు. దీనివల్ల రాడార్ వేగవంతమైన, మరింత ఖచ్చితమైన పనితీరును కనబరుస్తుంది. సంప్రదాయ ఆర్ఎఫ్ రాడార్లకు బ్యాండ్ విడ్త్ పరిమితులుంటాయి. ఫోటానిక్ రాడార్లు స్పెక్ట్రంలోని అనేక తరంగ దైర్ఘ్యాల్లో పనిచేస్తాయి. అందువల్ల వాటికి విస్తృత బ్యాండ్ విడ్త్ ఉంటుంది. అమెరికా, చైనా, ఇజ్రాయెల్ వంటి దేశాలు ఫోటానిక్ ఆధారిత వ్యవస్థలపై విస్తృతంగా దృష్టి పెట్టాయి. అత్యంత ఎక్కువ స్పష్టతతో బహుళ లక్ష్యాలను ఏకకాలంలో 3Dలో పరిశీలించడానికి ఫోటానిక్ రాడార్లు వీలు కల్పిస్తాయి. వేగం, ఖచ్చితత్వం విషయంలో వీటికి తిరుగులేదు. సంప్రదాయ రాడార్లు గుర్తించలేని స్టెల్త్ యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్షిపణులను ఇవి పసిగట్టగలవు. ప్రత్యర్థులపై దాడులతో పాటు నిఘాకు ఇవి ఉపయోగపడతాయి. రాడార్లను స్తంభింపచేయడానికి శత్రు దళాలు జామింగ్ వంటి ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజర్స్ ను ప్రయోగిస్తుంటాయి.